వాండ్రూస్ అనేది ఒక సాధారణ నగరం కాదు. ఇక్కడ బలహీనుల కన్నీళ్లు ఎవరు తుడవరు. బలవంతులు తమ శక్తితో న్యాయాన్ని కొనుగోలు చేస్తారు. చట్టం ఉంది, కానీ భయం దానికంటే ఎక్కువ. ఈ నగరంలో జీవించే ప్రతి మనిషి మనసులో ఒకే ప్రశ్న: మనల్ని కాపాడేవాడు ఎవరైనా ఉన్నాడా? వాండ్రూస్లోని ఒక పేద కాలనీలో ఆరో అనే అబ్బాయి ఉండేవాడు. అతడు హీరో కాదు, ధనవంతుడు కాదు, ఎలాంటి ప్రత్యేక శక్తులు లేవు. కానీ అతని జీవితంలో ఒక లోటుంది. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులను లైట్ స్పిరిట్ గుంపు చంపేసింది. అతడు న్యాయం కోసం తిరిగాడు, కానీ ఎవరూ వినలేదు. ఆ రోజు నుంచి ఆరో భయంతో కాదు, కోపంతో పెరిగాడు. కానీ అతడు చెడు పనులు చేయలేదు, ఎవరినీ గాయపరచలేదు. ఈ నగరానికి ఏదో చెయ్యాలి అనే ఆలోచన మాత్రం అతని మనసులో ఎప్పుడూ ఉండేది. ఒక రాత్రి వాండ్రూస్ బయట ఉన్న పాత కర్మాగారంలో ఏదో ప్రమాదకరమైన పని జరుగుతోందని వార్తలొచ్చాయి. అందరూ భయంతో దూరంగా ఉన్నారు. ఆరో మాత్రం ఆగలేదు. ఏం జరుగుతుందో చూడాలి అని అక్కడికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే వేడి, శబ్దాలు, ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం. అతడు అర్థం చేసుకునే లోపే ఒక పెద్ద పేలుడు. మంటలు కర్మాగారం